హ్మ్. విద్యా బాలన్ అన్న మాట ఎవరు అనరు. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. హ్మ్. షీఈ్ ఒబెస్. హ్మ్. నేనెందుకు లావు ఉన్నాను? నేనేం తింటున్నాను? నేను రైట్ ప్యాటర్న్‌లో తింటున్నానా? అనేది నాకు ఇన్ని రోజులు లేదు హ్మ్. అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు? యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్. మీకేది పడుతుంది? కొర్రలు పడిన వాళ్ళు కొర్రలే తినాలి. కొర్రలు పడని వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ పడని వాళ్ళు రెడ్ రైస్ తినొచ్చు. రెడ్ రైస్ పడని వాళ్ళు జొన్నన్నం తినొచ్చు. యూ నీడ్ టు నో వాట్ సూట్స్ టు యువర్ గట్. హ్మ్. వాట్ ఈజ్ యువర్ ఫుడ్? ఏది పడట్లేదా? వైట్ రైసే తినండి. డెఫినెట్లీ నీకు కడుపు నొప్పి వస్తుంది, నీకు వాష్రూమ్ అవ్వట్లేదు, నువ్వు వెయిట్ తగ్గట్లేదు, నీకు ఎక్కడ రాంగ్ జరుగుతుంది, అసలు నీకు ఫ్యాట్ లాస్ కావాలా, నీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కావాలా, పోనీ నీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉందా, ఏంటి నీ హెచ్బిఏవన్సీ లెవెల్స్, నీ బాడీకి అసలు ఏం కావాలి, ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఆ విటమిన్ ఫుడ్ వెళ్ళాలా లేదా, అసలు నీకు ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయాలా, నీకు మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయాలా, నీ దగ్గర ఏది రాంగ్ ఉంది, ఎవ్రీడే వెయిట్ పిక్చర్ పెట్టండి అని నా రూల్స్ అవే. నీకు ఇందాక నా ఒకతని జర్నీ అండ్ ఒక లెజెండ్ జర్నీ కూడా చూపించాను. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద లెజెండరీ నేమ్. వాళ్ళు కూడా నాకు వెయిట్ పిక్చర్ పంపించాల్సిందే. ఐ నీడ్ టు నో వెదర్ నా ఫుడ్ నేను క్యాలరీ డెఫిసిట్ ఇచ్చినా